హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. ఇవాళ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్తాను. సో ఈ కాలేజ్ ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, అడ్మిషన్ ప్రొసీజర్, కోర్సెస్ ఆఫర్డ్, ఎంసెట్ కట్ ఆఫ్ ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో యూజీ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు చూడొచ్చు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 120 సీట్స్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 120 సీట్స్, బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 180 సీట్స్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ 240 సీట్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి 240 సీట్స్, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 సీట్స్, బీటెక్ ఇన్ సిఎస్సి స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 120 సీట్స్, బీటెక్ ఇన్ ఈసీఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 60 సీట్స్, బీటెక్ ఇన్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 60 సీట్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకు బీటెక్ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చి యూజీ ప్రోగ్రామ్స్ అయితే. సో మీరు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు సీట్స్ ఇంటేక్ వచ్చేవి. సో మీకు రైట్ సైడ్ ఉన్నవన్నీ సీట్స్ ఇంటేక్. సో ఎక్స్ట్రా ఏంటంటే సిఎస్సి స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సీట్స్ పెరిగినాయి. సో మీకు ఇయర్ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాలేజ్. నెక్స్ట్ మనం అడ్మిషన్ ప్రొసీజర్ చూద్దాం. బీటెక్ అడ్మిషన్ ప్రొసీజర్ చూడొచ్చు. ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే సీట్స్ ఆర్ క్లాసిఫైడ్ as 1 category A seats, 2 category B seats. Category A seats, 70% of the sanction intake are under this category and the seats are filled by ఎంసెట్ కన్వీనర్. సో కేటగిరీ ఏ సీట్స్ అనేవి మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ బట్టి మీకు జరుగుతుంది. సో మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి దాన్ని బట్టి మీరు కేటగిరీ ఏలో జాయిన్ అవ్వాలి. మీకు ఫీ రియంబర్స్మెంట్ కావాలనుకుంటే మాత్రం మీరు కేటగిరీ ఏ ఎంసెట్ కట్ ఆఫ్ ద్వారానే జాయిన్ అవ్వాలి. కేటగిరీ బిలో జాయిన్ అవుతే మాత్రం మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. నెక్స్ట్ కేటగిరీ బి 30%, 15% సీట్స్ ఏమో ఎన్ఆర్ఐ కోటా, 15% సీట్స్ నాన్ ఎన్ఆర్ఐ కోటా. ఎన్ఆర్ఐ కోటా ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నాన్ ఎన్ఆర్ఐ కోటా అయితే మాత్రం మీకు కౌన్సిలింగ్ ద్వారా పెడతారు ఈ ఇయర్ నుంచి ఏపీలో అయితే. సో ఏపీలో అన్ని కాలేజెస్ ఈ ఇయర్ నుంచి 15% నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ అన్నీ అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది. సో మీ కేటగిరీ ఏ, కేటగిరీ బి 15% సీట్స్ కూడా కౌన్సిలింగ్ ద్వారానే మీకు మెరిట్ ఆధారంగా ఇస్తారు. కానీ మీకు ఫీ అనేది కేటగిరీ ఏ కన్నా కేటగిరీ బి ఇంటూ 3 ఉంటుంది. సపోజ్ మీకు కేటగిరీ ఏ ఫీ 60,000 అయితే కేటగిరీ బి ఇంటూ 3 అంటే 1,80,000 ఉంటుంది. సో మీకు అది డిఫరెన్స్ అయితే ఫీ స్ట్రక్చర్ కేటగిరీ ఏ కేటగిరీ బికి. సో మీ కేటగిరీ బి ఏంటంటే మీకు ఎంసెట్ ఎగ్జామ్ మంచి ర్యాంక్ రాకపోయినా మీరు ఫీ కట్టి జాయిన్ అవ్వచ్చు. సో అది కేటగిరీ బి మీనింగ్. సో మీరు ఎలిజిబిలిటీ అయితే చూడొచ్చు. ఈ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ 31st December. సో మీరు ఎంసెట్ రాయాలన్నా ఇదే. సో నెక్స్ట్ వచ్చి ఎన్ఆర్ఐ అయితే మాత్రం మీకు 5% ఎలిజిబిలిటీ. సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ అయితే 5% ఎలిజిబిలిటీ. The remaining seats shall be filled with candidates including from other states and union territories who have secured rank at AIEEE. సో అదర్ స్టేట్స్ అయితే మాత్రం మీకు AIEEE ర్యాంక్ బట్టి మీకు సీట్స్ అనేవి ఇస్తారు మేనేజ్మెంట్ కోటాలో. సో మీరు 10+2 అనేది 45% ఆఫ్ మార్క్స్ పైనే రావాలి ఎంపీసీ సబ్జెక్ట్. సో అదే మీ ఎలిజిబిలిటీ వచ్చి. సో మీకు బీటెక్ లాటరల్ ఎంట్రీ గురించి కావాలంటే చూపిస్తాను. సో మీరు బీటెక్ లాటరల్ ఎంట్రీ చూడొచ్చు. అండ్ అడిషనల్ 10% ఆర్ అడ్మిటెడ్ అట్ సెకండ్ ఇయర్ బీటెక్ లెవెల్ అండర్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ బేస్డ్ ఆన్ ఈసెట్ ర్యాంక్ ఫ్రమ్ డిప్లొమా అండ్ బీఎస్సీ స్ట్రీమ్స్. సో ఈసెట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ డిప్లొమా స్టూడెంట్స్ డైరెక్ట్ ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. సో అదే మీకు బీటెక్ లాటరల్ ఎంట్రీ. సో మెయిన్ ఏంటంటే బీటెక్. సో ఎవరైతే బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్నారో కేటగిరీ ఏ కట్ ఆఫ్ బట్టి మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. 70% సీట్స్ అనేవి కేటగిరీ ఏ, 30% సీట్స్ అనేవి కేటగిరీ బి. సో ఎలిజిబిలిటీ అయితే మాత్రం మీకు 45% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి అన్ని సబ్జెక్ట్స్లో. సో మీరు 10+2 కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మీకు AIEEE బట్టి మీకు సీట్ అనేది ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మనం ఫీ స్ట్రక్చర్ చూద్దాం. సో ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం. సో ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ చూడొచ్చు. 2021-22 బ్యాచ్ వాళ్ళకి. సో ట్యూషన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21-22. సో యూజీ బీటెక్ ఫీ, ట్యూషన్ ఫీ ఫర్ బోత్ ఏ అండ్ బి కేటగిరీ స్టూడెంట్స్ మీకు చూడొచ్చు. సో కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి స్టూడెంట్స్ కూడా సేమ్ ఫీ 65,000. సో మీకు ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కేటగిరీ బి ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు.
సో మీరు కేటగిరీ ఏ అయినా కేటగిరీ బి అయినా సేమ్ ఫీజ్ 65,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా 65,000, థర్డ్ ఇయర్ కూడా 65,000, ఫోర్త్ ఇయర్ వాళ్ళకైతే మాత్రం 81,600. సో ఇది 3 ఇయర్స్ ముందు. సో ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి, సో ఇద్దరికి సేమ్ ఫీ 65,000. కానీ కేటగిరీ ఏ అయితే మాత్రం మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కేటగిరీ బి ద్వారా జాయిన్ అవుతే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. కానీ మీకు కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అయితే సేమ్ ఫీ 65,000. మీకు స్పెషల్ ఫీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్కి స్పెషల్ ఫీ అనేది లేదు, సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా స్పెషల్ ఫీ అనేది లేదు, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఉంది. కామన్ సర్వీసెస్ రెండెడ్ బై యూనివర్సిటీ 1850, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కూడా ఉంది, అందుకే వాళ్ళకి ఫీజు ఇంక్రీజ్ అవుతుంది. స్టూడెంట్ ఇన్సూరెన్స్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా 500 ఉంది. సో మీకైతే ఫస్ట్ ఇయర్ మొత్తం స్పెషల్ ఫీ అని అన్నీ కలిపితే మాత్రం మీకు ఓన్లీ 65,000 అవుతుంది, హాస్టల్ కలపకుండా. సో ఓన్లీ ట్యూషన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ అన్నీ యాడ్ చేస్తే ఎవరైతే ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారో కేటగిరీ ఏ సీట్స్ అయినా కేటగిరీ బి ద్వారా అయినా మీకు 65,000 అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా 65,000, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ వచ్చి. ఇప్పుడు మీరు ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కట్ ఆఫ్ చూద్దాం. సో ఇప్పుడు మీరు ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కట్ ఆఫ్ చూడొచ్చు. సో మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. సిఎస్సి ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 21,399. అదే ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 23,605. ఈసీఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 27,940. ఓసీ గర్ల్స్ అయితే 28,849. ట్రిపుల్ ఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 82,532. ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 1,15,901. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓసీ కట్ ఆఫ్ వచ్చి 33,119. సివిల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ కూడా 85,865. ఇప్పుడు మనం ఎస్సీ గర్ల్స్ అండ్ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో ఎస్సీ గర్ల్స్ అండ్ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే సిఎస్సి ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 81,008 ర్యాంక్. ఈసీఈ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 97,631. ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 1,08,119. ట్రిపుల్ ఈ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,20,555 ర్యాంక్. అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 1,20,634. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 1,19,506. మెకానికల్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 1,29,284. సివిల్ ఇంజనీరింగ్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 1,30,184. ఇప్పుడు మనం ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. సో మీరు చూసుకుంటే ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ సిఎస్సి అయితే మాత్రం మీకు 1,17,524 సిఎస్సి కట్ ఆఫ్ అయితే. సివిల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ఎస్టీ అయితే మాత్రం మీకు 1,29,383. ఈసీఈ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 98,507. ఎస్టీ గర్ల్స్ కూడా 98,507. ట్రిపుల్ ఈ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,15,514. అదే గర్ల్స్ అయితే 1,15,901. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1,18,998. సివిల్ ఇంజనీరింగ్ 1,29,383 ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చి ఎస్టీ బాయ్స్కి. ఇప్పుడు మనం బీసీఏ బాయ్స్ బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. బీసీఏ సిఎస్సి బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 46,181. ఈసీఈ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 55,647. బీసీఏ గర్ల్స్ అయితే 69,451. ట్రిపుల్ ఈ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 96,537. బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 1,15,901. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 78,714. బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 84,572. ఇప్పుడు మనం బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ సిఎస్సి అయితే 35,159. బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ సిఎస్సి అయితే 38,485. ఈసీఈ బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 49,184. బీసీబీ ఈసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 54,155. ట్రిపుల్ ఈ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 99,758. బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 1,22,892.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీబీ కట్ ఆఫ్ వచ్చి 53,562. ఇప్పుడు మనం బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్, బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే సిఎస్సి వచ్చి 21,399, బీసీసీ గర్ల్స్ అయితే 1,05,087. సివిల్ ఇంజనీరింగ్ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,02,846, ఈసీఈ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 86,480, ట్రిపుల్ ఈ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 82,532, బీసీసీ గర్ల్స్ అయితే మాత్రం 1,15,901. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,27,529. ఇప్పుడు మనం బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్, బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ సిఎస్సి అయితే మాత్రం మీకు 30,240, బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే సిఎస్సి బ్రాంచ్ వచ్చి 30,500, ఈసీఈ అయితే బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 39,611, బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 39,902, ట్రిపుల్ ఈ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,27,372, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 45,444, మెకానికల్ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,29,282. ఇప్పుడు మనం బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్, బీసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే సిఎస్సి వచ్చి 36,152, బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 55,649, ఈసీఈ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 53,730, ట్రిపుల్ ఈ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 94,217, బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 1,24,389. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 58,964, బీసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 88,343, మెకానికల్ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,07,168, బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 1,19,464. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎస్ఆర్ గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చి, సో మీకు ఐడియా ఉంటుందని ఎంసెట్ కట్ ఆఫ్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎస్ఆర్ గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అటోనామస్. ఇప్పుడు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ చూసుకోవచ్చు. సో టీఎస్సి కోడ్ వీతా 13 స్టూడెంట్స్ ప్లేస్డ్, నెక్స్ట్ విచ్వాసా 1 స్టూడెంట్ ప్లేస్డ్, టెక్నోవర్ 3 స్టూడెంట్స్ ప్లేస్డ్, హెక్సావే టెక్నాలజీస్ 15 స్టూడెంట్స్ ప్లేస్డ్, ఇన్ఫోసిస్ ఇన్ఫినిటిక్ అండ్ హ్యాక్ విత్ ఇన్ 26 స్టూడెంట్స్ ప్లేస్డ్, సుందరం ఫాస్టనర్స్ 24 స్టూడెంట్స్ ప్లేస్డ్, TCS Ninja 88 students placed, CTS 89 students placed, Wipro Talent Next 32 students placed, Allsec Technologies 103 students placed, Infosys 100 students placed, Tech Mahindra 6 students. సో మీరు కంపెనీస్ చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్ని కంపెనీస్, రైట్ సైడ్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. సో మీకు హైయెస్ట్ వచ్చే ప్రస్తుతానికి ఆల్సెక్ టెక్నాలజీస్ 103 స్టూడెంట్స్ అండ్ ఇన్ఫోసిస్ 100 స్టూడెంట్స్. సో 100+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన వారైతే వీళ్ళు. సో ఈ రెండు కంపెనీస్ అయితే 100 స్టూడెంట్స్ ప్లస్ సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మీరు చూసుకుంటే జేబిఎం ఆటో ఎల్టీడీ 56 స్టూడెంట్స్ సెలెక్టెడ్, ఫ్లెక్స్ట్రానిక్స్ 22 స్టూడెంట్స్ సెలెక్టెడ్. సో ఇవి అయితే టోటల్ 56 కంపెనీస్ వచ్చినాయి ప్రస్తుతానికైతే. సో ప్లేస్మెంట్స్ రికార్డ్ చూడొచ్చు మీరు బ్రాంచ్ వైజ్. సో 2020-21 సివిల్ ఇంజనీరింగ్ 46 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ట్రిపుల్ ఈ అయితే 82 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఎంఈ మెకానికల్ ఇంజనీరింగ్ 158 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ఈసీఈ 258 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, సిఎస్సి 292 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ఐటీ 88 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ఎంబీఏ 24 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. సో టోటల్ ప్లేస్మెంట్స్ వచ్చి 948 స్టూడెంట్స్. సో హైయెస్ట్ వచ్చి సో ఇయర్ హైయెస్ట్ అయితే ఎస్ఆర్ గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇయరే హైయెస్ట్ 948 స్టూడెంట్స్. సో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ప్రస్తుతానికైతే 948 స్టూడెంట్స్ అండ్ కౌంటింగ్. సో మీరు చూడొచ్చు. సో సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ మీద ఇంక్రీజ్ అయింది, సో ట్రిపుల్ ఈ కూడా ఇంక్రీజ్ అయింది, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే డబల్ అయ్యింది లాస్ట్ ఇయర్ మీద. సో ఈసీఈ కూడా ఇంక్రీజ్ అయింది, సిఎస్సి ఇంక్రీజ్ అయింది, ఐటీ కూడా ఇంక్రీజ్ అయింది, ఐటీ కూడా డబల్ అయింది లాస్ట్ ఇయర్ మీద, ఇయర్ ప్లేస్మెంట్స్ డబల్ అయ్యింది, ఎంబీఏ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ మీకు ప్లేస్మెంట్స్ అయితే. ఇప్పుడు మీకు ఎంత ప్యాకేజ్ వచ్చిందో ఇవన్నీ చూపిస్తాను ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఇందాక చూసాం కదా టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఫర్ ద క్లాస్ ఆఫ్ 2021 యాజ్ ఆన్ 13 September 2021 is 948,
అండ్ స్టిల్ కౌంటింగ్. సో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కంపెనీస్ చూడొచ్చు. జేబీఎం 56 స్టూడెంట్స్ అండ్ రామ్టెక్ 80 స్టూడెంట్స్. సో ఇందాక కంపెనీస్ చూపించాను కదా. ఇప్పుడు మీకు డీమార్ట్ కూడా 10 స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు. రైట్ సైడ్ చూడొచ్చు మీరు. హైయెస్ట్ ప్యాకేజ్ 11 ఎల్పిఏ, నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 4. దాని తర్వాత 7 ఎల్పిఏ 6 ఆఫర్స్, 6 ఎల్పిఏ 4 ఆఫర్స్, 4 to 5 ఎల్పిఏ 323 ఆఫర్స్, 2.4 to 4 ఎల్పిఏ 263 ఆఫర్స్, అప్ టు 2.4 ఎల్పిఏ 348 ఆఫర్స్. సో 2.4 ఎల్పిఏ పైన అయితే మాత్రం 348 ఆఫర్స్ వచ్చినాయి. సో మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి మాత్రం మీకు హైయెస్ట్ ప్యాకేజ్ 11 ఎల్పిఏ. సో నలుగురికి ఆఫర్ వచ్చింది. 7 ఎల్పిఏ అయితే 6గురికి ఆఫర్ వచ్చింది. 6 ఎల్పిఏ నలుగురికి ఆఫర్ వచ్చింది. 4 to 5 ఎల్పిఏ 323 మందికి ఆఫర్ వచ్చింది. 2.4 to 4 ఎల్పిఏ అయితే మాత్రం 263 మెంబర్స్కి ఆఫర్ వచ్చింది. సో టోటల్ ప్లేస్మెంట్స్ వచ్చి 948. సో ఇంకా జరుగుతున్నాయి కాబట్టి స్టిల్ కౌంటింగ్. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.